కోర్టు దగ్గర ఏం జరగాలో అది జరిగిపోయింది కదా. ఇక మీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పాను కదా. మళ్ళీ ఆవిడ్ని ఎవరినో తీసుకుని వచ్చావు? ఎవరావిడ? మళ్ళీ ఏం చేయాలని ఇక్కడికి వచ్చావు? ఇప్పుడు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నువ్వేం చేసినా చూస్తూ భరిస్తూ ఉంటాననుకున్నావా? నాన్నని జైలు పాలు చేసినప్పుడే అక్కడ నిన్ను చంపేయాల్సింది. కానీ ఎక్కడో నీ మీద ఉన్న చిన్న ప్రేమే ఆ రోజు నిన్ను బ్రతికించింది. ఈ ఇంటికి రాకూడదు అంటే ఇదేమైనా నీ ఇల్లా? నువ్వు మోసంతో ఈ ఇంటికి వచ్చావు, నేను గౌరవంగా వచ్చాను. అసలు ఈరోజు అమ్మ నాన్న ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా నీకు? ఏం జరిగిందో తెలుసా నీకు? నువ్వు చేసిన పని చూసి తట్టుకోలేక అమ్మ నాన్న ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. నాకు దానికి ఏంటి సంబంధం? ఏం సంబంధమా? కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పిందెవరు? కన్న వాళ్ళని కళ్ళెదురుగా ఉంచుకుని నన్నెవరో కన్నారు, నాకిప్పుడెవరూ లేరు, నేను అనాథనని చెప్పింది ఎవరు? చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా ఏ లోటు రానివ్వకుండా పెంచుకున్న తండ్రిని ఒక హంతకుణ్ణి చేసి మాట్లాడింది ఎవరు? ఇవన్నీ చేసి ఇంకా నేనేం చేశాను అంటావా? అమ్మ నాన్న ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వు. నీ బతుకు నువ్వు బతకాలనుకున్నప్పుడు మాతో సంబంధం లేకుండా ఎక్కడైనా బతకాల్సింది. మా కళ్ళెదుటే ఉన్నావు, మేము ఉన్న చోటుకి నువ్వు వచ్చావు, మమ్మల్ని బయటకు వెళ్ళిపోమంటున్నావు. నువ్వున్న చోట మేము ఉండకూడదు అంటావు. మేము ఎక్కడుండాలన్నా ఏం చేయాలన్నా నువ్వు ఉన్నావో లేదో వెతుకుంటూ రావాలా? అంత అవసరం మాకేం లేదు. మర్యాదగా వెళ్తావా లేదా? ఆవిడెవరినో తీసుకొచ్చినంత మాత్రాన నువ్వు ఇంటికి ఓనర్ అయిపోతావా? నిజానికి ఆవిడ ఎవరు ఏంటి అనేది నాకు కూడా తెలీదు. ఎవరో తెలిసినా కూడా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆవిడ అడుగులు ముందుకు వేస్తుంటే మీ అత్తగారు వెనక్కి అడుగులు వేశారు, చూసావుగా? అది ఆవిడ స్టైలు. ఆవిడ సపోర్ట్తో నేను ఈ ఇంటికి వచ్చాను, ఆవిడ సపోర్ట్తోనే ఈ ఇంట్లో ఉండబోతున్నాను. ఇంతకాలం ఈ ఇంటి పని మనిషిని కాబట్టి కోడలిగా నీ పెత్తనం చూపించావు, నీ అహం చూపించావు. మాకు బ్రతికే లేకుండా చెయ్యాలి అని చూసావు. చివరికి నాన్నని లేకుండా చేయాలని చూసావు. ఇక నుంచి నిన్ను క్షమించేదే లేదు. ఆ రోజు కోర్టు దగ్గర చెప్పాను కదా,